శుభమస్తు. శనివారం నాడు శ్రీయపతిని ఏడుకొండలవాడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా పరమాద్భుతంగా ఎలా తలుచుకున్నామో, ఆదివారం నాడు ఆ శ్రీమన్నారాయణమూర్తినే సూర్యనారాయణమూర్తిగా ప్రత్యక్ష కర్మసాక్షి, జ్ఞానదాతగా, విద్యాదాతగా, ఆరోగ్య ప్రదాతగా సేవించుకోవాలి అంటుంది మీ శుభదినం. జ్యేష్ఠదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్యమయ వబుద్ధత శంకుచక్రములతో అలరారే ఆ శ్రీమన్నారాయణమూర్తిని సూర్యనారాయణమూర్తిగా సేవించుకుందాం, ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం. తిరుపావై పాశురాలలో అంతర్భాగంగా 7వ పాశురాన్ని 8వ పాశురాన్ని ఇలాగా వచ్చే ఈ 6వ నుంచి 15వ వరకు ఉండే పాశురాలను మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఇది ఆశ్రయ దశ. నీకంటే మించి, నీ చరణాలు మించి మరొక ఆశ్రయం మాకు లేదు. నీ దివ్య చరణాలనే మేము ఆశ్రయిస్తున్నాం. ప్రాణములు హరించాలి అని వచ్చిన ఆ పూతన రాక్షసికి ప్రాణమును స్వీకరించి అనుగ్రహం చూపించావు. శకటాసురుడిగా బండి రూపంలో వచ్చిన మృత్యువును, రాక్షస సంహారాన్ని చేసి ఆ మృత్యువును తొలగించి ఆ రాక్షసులకు కూడా అనుగ్రహాన్ని ఇచ్చి వైకుంఠాన్నే అనుగ్రహించావు. అదే క్రమంలో మా రేపల్లెలో సూర్యోదయం కంటే పూర్వమే ఎన్నో పక్షులు కిలకిలారవములతో శ్రీహరి శ్రీహరి అంటూ మేలుకొలుపుతున్నాయి. ఆవులు కూడా అంబారవములు చేస్తే లేగదూడలు ఆ ఆవులను చేరే నిమిత్తమై పరిగెత్తే సమయంలో అంబా అన్న ఆ ఆరావం కూడా, ఆ శబ్దం కూడా శ్రీమన్నారాయణ అన్నట్లుగా మాకు వినిపిస్తున్నది. రేపల్లెలో ఉండే గోపికలంతా కూడా వెన్న చిలికే నిమిత్తమై మజ్జిగని ఇలా చిలుకుతూ ఉండగా, మథనం చేస్తూ ఉండగా ఆ వచ్చేటటువంటి శబ్దము కూడా శ్రీహరి 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 అని వినిపిస్తున్నదే. అలాంటప్పుడు ఇంకా ఎందుకమ్మా నిద్రపోతున్నావు, మేలుకోకూడదా? శ్రీవారిని దర్శనం చేసుకునే నిమిత్తమై మేమంతా వెళుతున్నాం అన్నది. ఆ గోపిక కూడా రాత్రంతా కూడా కన్నయ్యను తలుచుకుంటూ కన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలతో వెనుక ముందు ఆలోచనలు చేస్తూ 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 మాగన్నుగా అలా నిద్రపోతున్నది. నిద్రలో కూడా కృష్ణుడినే చూస్తున్నది ఈ గోపిక. ఆ గోపికను లేపడంలో అంతరార్థం ఏమిటి అంటే, స్వయం ప్రయత్నం కూడదు, ఆచార్యానుసంధానం తప్పనిసరి. భగవంతుడిని చూడాలి అంటే మన ప్రయత్నం ఏనాడు ఉపకరించదు. మరి ఎవరు ఉపకరించేది? గురువు, ఆచార్యవర్యులు. వారి ద్వారా మనం పరమాత్ముడిని తెలుసుకొని దర్శనం చేసే ప్రయత్నం చేయాలి అంటుంది శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఆలయాలకి వెళితే, ప్రత్యేకించి విష్ణు ఆలయాలకి మనం వెళ్ళినప్పుడు ఆలయంలో గమనించవచ్చు, 12 ఆళ్వార్లు ముందుగా ఉంటారు. ఆలయాల్లోనికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా ఆళ్వార దర్శనం చేసి, ధ్వజస్తంభం దర్శనం చేసి, అమ్మవారి దర్శనం చేసి ఆ పిమ్మట అంతరాలయంలో ఉండేటటువంటి శ్రీచరణలను సేవించుకోవాలి. ఆ భగవంతుడి స్వరూపం ఇలా ఉన్నది అంటూ మనకు చెప్పేది గురువులే, ఆచార్యవర్యులే. క్షీరసాగరతరంగితాత్మనే అంటూ కులశేఖరాల వారు గారు ఎలా స్తోత్రం చేశారో, విశ్వమంతా వ్యాపించిన ఆ నక్షత్ర మండలాలలో శ్రవణ నక్షత్రం అన్న మండలంలో శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకోవచ్చు అని ఎలా మనకు తెలియజేశారో, ఆ క్రమమంతా కూడా ఈ తిరుప్పావై పాశురంలో మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని, సహస్ర కిరణుడిని లక్షలాది కోట్లాది కాంతులతో ఆకాశమంతా కూడా వెలుగులు నింపుతూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఆ భాస్కరుడిని, భాస్కరాయ విద్మహే మహద్యుతికరాజ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్, అటువంటి సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసుకుంటే పోతనామాచ్యుల వారు భాగవతంలో వామనావతార వృత్తాంతాన్ని చెబుతారు. ఈ పాశురంలో ఆ స్మరణ కూడా వస్తుంది. ఆ స్వామి ఇంతింతై వటుడింతై మరుతానంతై నభోవీధిపైనంతై తోయిద మండలాభ్రమణ కల్లంతై సుధారాశిపైనంతై మహర్వాటిపైనంతై అలా పెరిగిపోయాడు కదా. అటువంటిగా పెరిగిపోయిన ఆ స్వామిని రవిబింబంబుపవింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై వామనుడు అలా పెరిగిపోతున్నాడు. సూర్యనారాయణమూర్తి ఆ వామనుడికి ముందుగా ఛత్రం వల్ల కనిపించాడు, గొడుగుగా. రవిబింబంబుపవింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై వామనుడు ఇంకా పెరిగిపోతున్నాడు. ఆ స్వామి శిరస్సున అలంకారంగా ఉండే కిరీటంలో ఒక రత్నంగా భావించాడు. ఆ పిమ్మట కంఠాభరణంలో ఒక రత్నంగా భాషించాడు. అంతకంటే పూర్వం చెవిమత్ కుండలాలలో ఒక రత్నంగా కనిపించాడు, కంఠాభరణంగా కనిపించాడు. ఆ పిమ్మట కంకణంలో కనిపించాడు. ఆ పిమ్మట కటి
నడుము కట్టేటటువంటి వడ్డాణములో రత్నంగా కనిపించాడు. ఉదంచత్ వస్త్రమై, ఇంకా ఎలా కనిపించాడు ఆ సూర్యనారాయణమూర్తి అంటే చిట్ట చివరికి వామనుడు పెరిగిపోగా ఆయన అంతకే ఉంటాడు, ఈయన పెరిగిపోతున్నాడు. చిట్ట చివరికి ఆ సూర్యనారాయణమూర్తి శ్రీమన్నారాయణమూర్తి ధరించినటువంటి కాలికి ఉండే నూపురము గజ్జల మంజీరాలలో ఒక రత్నంగా కనిపించాడంటే విశ్వమంతా ఆయన పాదమైంది. అది బ్రహ్మ కడిగిన పాదం కదా. సూర్యనారాయణమూర్తి ఉండేంత వరకు శ్రీమన్నారాయణమూర్తి పాదమే ఉన్నది. ఆ పిమ్మట స్వామి స్వరూపం ఎంత ఉన్నదో ఆ రూపాన్ని బలిచక్రవర్తి చూశాడు అంటూ ఆండాళ్ తల్లి ఈ పాశురంలో అంత పెద్ద విశ్వరూపాన్ని కూడా పక్షుల కిలకిలారవాలలో మజ్జిగ చేస్తే వచ్చేటటువంటి ధ్వనులలో వినాలి అని మనకు ఉపదేశం చేస్తుంది. అర్థం ఏమిటి అంటే శ్రీమన్నారాయణ పరతత్వం అణోరణీయాన్ మహతో మహీయాన్, అంతటా ఉంటాడు ఆ స్వామి. ఇందుగలడు అందులేడు అన్న సందేహం వలదు. చక్రి సర్వోపగతుండు, ఎందందు వెతికి చూచినా అందందే కలడు అన్న విశ్వాసం మనకు ఉండాలి. పరమాత్ముడు ఆలయాలలో కూడా ఉంటాడు, అందరిలోనూ ఉన్నాడు, అన్ని జీవులలో కూడా ఉన్నాడు. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటాం ఆంగ్లంలో. సృష్టి సమచైతన్య భావనలు, సమత్వ భావనలు అని తెలుగులో చెప్పుకుంటే ఈ జీవకోటి 84 లక్షల రకాల జీవకోటిలో మనుష్యులు 4 లక్షల రకాలు మాత్రమే. మిగతా 80 లక్షల రకాల జీవకోటి ఎవరు అంటే 19 లక్షల రకాల జీవకోటి పక్ష్యాదులు, 10 లక్షల రకాల జీవకోటి భూమి లోపల పెరిగేవి, 21 లక్షల రకాల జీవకోటి సముద్రంలో ఉండేది, 30 లక్షల రకాల జీవకోటి విశ్వమంతా వ్యాపించినటువంటి బ్యాక్టీరియా, ఫంగస్, సూక్ష్మక్రిములు ఇలాంటివి, 80 లక్షల రకాల జీవకోటి ఆకాశంలో, భూమి మీద, చెట్లలో, భూమి లోపల, ఇలా వాతావరణం అంతా 80 లక్షలు ఆశ్రయించి ఉండగా 4 లక్షల రకాల జీవకోటి మాత్రమే మనుషులుగా ఉంటే ఎంత బుద్ధి కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా అన్నీ ఉంటేనే మనము ఉంటాం. ప్రకృతిలో దోమలు లేవనుకోండి మనకు పెరుగు తయారు కాదు, పాలుగానే ఉంటాయి. పాలు కాగబెట్టి తోడుగా పెరుగు వేస్తే ఆ పెరుగు తోడుగా ఇంత ఉండేది, పాలంతా కూడా పెరుగుగా చేయాలి అంటే అందులో మరికొంత బ్యాక్టీరియా మంచి కలిగించేటటువంటి సూక్ష్మక్రిములు ఏవో ఉండాలి. ఆ మజ్జిగని ఇలా మనం మథించితే, చిలికితే గ్లాసు పెరుగు 9 గ్లాసుల నీళ్లు కలిపితే వచ్చేది తక్రము. మామూలు మజ్జిగ కాదది. ఒకటే గ్లాసు పెరుగు 9 గ్లాసుల మంచినీరు కలిపితే వచ్చేది తక్రం. తక్రం శక్రస్య దుర్లభం. ఆ మజ్జిగని మళ్ళీ మనం మథించితే, చిలికితే వచ్చేది వెన్న. ఆ వెన్నని వేడి చేస్తే వచ్చేది నెయ్యి. పాలలో నెయ్యి ఉంటుందా? పరమాత్మ మనలో ఉంటాడా? తెలిస్తే ఉంటుంది, చూస్తే ఉంటాడు. ఇంతటి ఆలోచన మనం పెంపొందింపజేసుకునే నిమిత్తమే తిరుప్పావై పాశురాలు. ఆదివారం నాడు పరమాత్ముడైన ఆ సూర్యనారాయణమూర్తిని ఇలా మనం స్తోత్రం చేద్దాం. జయసదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరస్యాసన విష్ణుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి. అటువంటి స్వామిని దామోదరుడు అన్న, విష్ణువు అన్న, వైకుంఠుడు అన్న, అనంతుడు అన్న, శేషశాయి అన్న ఎంత సంతోషిస్తాడో అంతకు వేల రెట్లు ఈ ధనుర్మాసంలో స్వామిని మనం వాసుదేవ అని పిలవాలి. వసుమనాహవి అని విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం పారాయణం చేస్తారో అలాంటి వారికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వలన ఆరోగ్యం చేకూరుతుంది. నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ, నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ, నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమ, బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్షతే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషో నమ. ఇలాగున శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో 100వ సర్గ ఆదిత్య హృదయం. దీనిని ఈ రోజున పారాయణం చేస్తే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది. స్వామి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉంటాం, అందరి ఆరోగ్యాన్ని కోరుకుంటాం. ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.